నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఔషధ రసాయనిక పరిశ్రమలలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ. విశాఖ భూ కబ్జాలపై దర్యాప్తును వేగవంతం చేయనున్న సిట్. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతలే కబ్జాదారులన్న వైకాపా. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారిని అన్ని విధాలా ఆదుకుంటాం. మహిళా కమిషనర్ చైర్పర్సన్ నన్నపునేని రాజకుమారి. ఒడిశాలో తీరం దాటిన వాయుగుండం. రానున్న 24 గంటల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయన్న వాతావరణ శాఖ. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రమాణాలతో నడిపే పరిశ్రమలే అంతర్జాతీయ స్థాయిలో నిలబడతాయని రాష్ట్ర కార్మిక పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. గేట్వే హోటల్లో ఔషధ పరిశ్రమల రసాయనిక భద్రత, విపత్తు నివారణ సవాళ్లు అనే అంశాలపై 2 రోజుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉత్తరాంధ్రకు చెందిన 3 జిల్లాల్లో సుమారు 3200 పరిశ్రమలు ఉండగా వాటిలో అధిక శాతం ఫార్మా కంపెనీలే ఉన్నాయని చెప్పారు. ఈ కంపెనీల్లో భద్రతా చర్యలు పటిష్టంగా ఉన్నప్పుడే పనిచేసే ఉద్యోగులకు కంపెనీపై నమ్మకం కలుగుతుందని తెలిపారు. పర్యావరణం, ప్రజారోగ్యంపై కూడా కంపెనీలు దృష్టి సారించాలని ఆయన సూచించారు. నష్టం జరిగిన తరువాత స్పందించే కంటే ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం విశాఖ గాజువాక ప్రాంతంలోని తిరుపతిలోని 500 పడకలతో 2 సూపర్ స్పెషలిస్ట్ ఈఐఎస్ఐ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఇచ్చిన సూచనలు, సలహాలతో పరిశ్రమల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ బిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ కార్మికులను సోదరులా చూసుకోవాలని కోరారు. కంపెనీల నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి 24 గంటలు వెబ్సైట్ పనిచేస్తుందని చెప్పారు. కర్మాగారాల సంచాలకులు బాలకిషోర్, ఫార్మా కంపెనీల యజమానులు పాల్గొన్నారు. ఆఫీస్ కూడా నేను చూశాను. మన భారతదేశంలో ఒక సింబల్ కూడా అక్కడ ఒక రూమ్ ని కేటాయించిన చూసినట్లయితే గర్వంగా ఫీల్ అయ్యా. ఎందుకంటే వరల్డ్ లేబర్ కాన్ఫరెన్స్ కి తద్వారా అక్కడే పక్కనే జెనీవాలో ఉన్న చూసినట్టు దేర్ ఆర్ డిఫరెంట్ డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. శ్రామిక సంబంధించిన డిబేట్ జరుగుతూ ఉంది, వరల్డ్ హెల్త్ సంబంధించిన జరుగుతూ ఉంది. ఇటువంటి సమస్యలు, చర్చలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యొక్క మార్పులకు అనుగుణంగా ఇవాళ భారతదేశం రావాలి. భారతదేశమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఏదైతే నూతన రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ఆహ్వానిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. దాని కారణంగా ఈరోజు మేము ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సమితులు 2 సమితులు ఇక్కడే విశాఖపట్నంలో పెట్టాం. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి పారిశ్రామికవేత్తలు ఆహ్వానిస్తూ ఉన్నాం. పారిశ్రామిక వ్యవస్థ చేస్తూనే ఐటీ రంగాలు కూడా అమెరికా లాంటి రంగాల్లో, అమెరికా దేశం లాంటి జపాన్ దేశంలో వెళ్ళి అనేక సంస్థలు ఆహ్వానిస్తున్న సందర్భంగా మొట్టమొదటిగా అంతర్జాతీయ ప్రమాణంలో పరిశ్రమలు ఉండాలి. సేఫ్టీ అండ్ గవర్నమెంట్ లో కూడా మరి అక్కడ వర్కింగ్ కండిషన్స్ కానీ అక్కడ ఉండే సేఫ్టీ యాక్సిడెంటల్ గా లేని పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి ఈ పారిశ్రామికవేత్తల్లో ప్రభుత్వ పక్షాన్ని ఎందరూ కోరుకుంటే. విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ నెల 20వ తేదీతో రాజకీయ పార్టీలకు ఇచ్చిన గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైకాపా పార్టీ నేతలు సిట్ను కలిసి అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. సిట్ దర్యాప్తుపై ఓ రిపోర్ట్. కోట్ల రూపాయల విలువ చేసే భూముల ట్యాంపరింగ్, నకిలీ రికార్డుల సృష్టి, భూ కబ్జాలు, భూ రికార్డుల మాయంపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ నెల 15 వరకు ఫిర్యాదులు స్వీకరించిన సిట్ 20వ తేదీ వరకు రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది. గడువు ముగుస్తున్న కొద్దీ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇంతవరకు సిట్కు 2000 వరకు ఫిర్యాదులు చేరాయి. వీటిని పరిశీలించే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే సాక్షాత్తు జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు సిట్కు కొన్ని ఫిర్యాదులు అందజేశారు. సిట్కు పూర్తి స్థాయిలో దర్యాప్తును సహకరిస్తానని వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీ వైకాపా సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదంటూనే ఫిర్యాదులు అందజేసింది. జిల్లాలోని భూ కుంభకోణాలకు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలే ప్రధాన సూత్రధారులంటూ ఆరోపించింది. భవిష్యత్తులో న్యాయ పోరాటానికి అనుగుణంగా సిట్కు ముందస్తుగా ఫిర్యాదు చేశామని వైకాపా నేతలు తెలిపారు. వాటిని తారుమారు చేసేటువంటి సంఘటన ఏదైతే వెలుగులోకి వచ్చిందో దాని విషయం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సిట్ని ఇవాళ కలిసి మా దగ్గర ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాధారాలతో పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ కుంభకోణంలో భూ రికార్డుల మార్పిడి కానీ, భూ రికార్డులు మాయం చేయడంలో కానీ, ప్రభుత్వ భూములు కబ్జాలు చేయడంలో కానీ విశాఖ టీడీపీ ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, అలాగే గీతం యాజమాన్య చైర్మన్ టీడీపీ ఎమ్మెల్సీ ఎన్ఎస్ మూర్తి, అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఈ భూములు దోచుకున్నారు, టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే పేలా గోవిందు. ఈ నెల 20వ తేదీతో రాజకీయ పార్టీలకు గడువు ముగుస్తున్నందున సిట్ దర్యాప్తును వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కూడా భూములు పరిశీలన చేయనున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో భూ కబ్జాదారులు కేసులు ఉన్నందున వాటిపై కూడా దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ తాను ప్రత్యక్షమై సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమారి అన్నారు. ఎంవీపీ కాలనీలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక పత్రికలో వచ్చిన ఫోటోలో శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం వనవిష్ణుపురంకి చెందిన గొల్ల పద్మ ఆమె 5 ఆడపిల్లలతో దీనావస్థలో ఉన్న ఫోటోను పత్రికలో చూసి తాను చలించిపోయాయి. విశాఖ వచ్చారని చెప్పారు. పోలీసులు, లీగల్, ఐసీడీఎస్ అధికారులతో ఆ మహిళ ఎక్కడ ఉన్నాదో కనుక్కొని ఆడపిల్లలను సంక్షేమ హాస్పిటల్లో విద్యను అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మహిళల బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు పాపారావు, బంగారు పాప, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. సంతోషించదగ్గ విషయంగా భావిస్తున్నాను. తర్వాత ఈ రోజున నిన్న పేపర్లో వచ్చినటువంటి ఈనాడు పేపర్లో ఒక ఫోటో, నాయుడు అని ఒక ఫోటోగ్రాఫర్ తీశాడు. అది అతను ఫోటో అయితే తీయగలిగాడు, పేపర్లో వచ్చింది. కానీ వాళ్ళ అడ్రస్ మనకు దొరకడం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. తీరా విచారిస్తే శ్రీకాకుళమే, కానీ అక్కడ ఉండలేదు, విశాఖపట్నంలో ఉంటున్నారనేది వీళ్ళు అడుక్కుంటున్నారనేటువంటిది. రెండోది తాడు కట్టి తాడు మీద పిల్లలను నడిపిస్తున్నారనేది, సర్కస్ ఫీట్స్ అనమాట చేపిస్తున్నారని తెలుస్తా ఉంది. ఆ డబ్బుతోనే బతుకుతున్నారు. అక్కడే గొడవ వచ్చిందని భర్తకి ఆమెకి. అతను అవిటివాడని ఈ పిల్లల మీద ఆధారపడుతున్నాడు అతనని. కాబట్టి ఆ గొడవతోటి పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేసింది. అక్కడ మరి ఆమె ఏ అఘాయిత్యం చేసుకోకుండా ఆ పిల్లలకు ఒక మంచి జీవితం ఇవ్వడం కోసం, ఆ తల్లి బిడ్డల్ని కాపాడటం కోసమే నేను పరిగెత్తుకొచ్చాను విశాఖపట్నానికి. అటు లీగల్ అథారిటీ వాళ్ళు, లీగల్ సెల్, అటు జడ్జి గారి దగ్గర నుంచి, ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జి గారి దగ్గర నుంచి, ఆ జడ్జి గారితో పాటుగా మా ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళు నిన్న పొద్దు నుంచి ఎత్తుతున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో మా డిఎస్పీ గారు, సిఐ గారు అంతా కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి, సిపి గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే శ్రీకాకుళం కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిశాలో తీరం దాటింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా వెంబడి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో 50% పైగా వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లా నందిగామలో 9 సెంటీమీటర్లు, విజయవాడ ఎయిర్పోర్ట్లో 7 సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదైంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగానే తీరం దాటిందని, అది బలపడే అవకాశం లేదని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి మూర్తి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గాలులు అంటే స్ట్రాంగ్ విండ్స్ ఇవి మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశ నుంచి గాలుల ప్రభావం ఉంది. అందువలన చేపలు పట్టేవారు, మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఇంకా ఫిష్మెన్ వార్నింగ్ కంటిన్యూ అవుతున్నది. అది మాత్రం డిస్కనెక్ట్ చేయలేదు. ఫిష్మెన్ వార్నింగ్ కంటిన్యూ అవుతున్నది. ఎందుకంటే సీ అల్లగొల్లంగా ఉంది, ఇంకా రఫ్గానే ఉంది. గడిచిన 24 గంటల అత్యధికంగా గుడివాడ కృష్ణా జిల్లాలోనే 9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. ఇంచుమించు కోస్తా అంతటా వర్షపాతం బాగానే రికార్డ్ అయింది. రాబోయే 24 గంటలు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంటుందండి. అంటే వర్షపాతం క్రమంగా
బాగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది తీవ్రవాల్పీడనంగా ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉందన్నమాట. నెంబర్లు ఆల్రెడీ ఇది నిన్న చెప్పినటువంటి పోర్ట్ వార్నింగ్స్ అది ఔత్సిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ నెల 21వ తేదీన విశాఖలో సదస్సును నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల సమైక్య అధ్యక్షుడు బివి రామారావు తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని ఔత్సిక పారిశ్రామికవేత్తలందరూ ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. సూక్ష్మ చిన్న పరిశ్రమల వ్యాపారాల అభివృద్ది సంస్థ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు హితోధికంగా రుణాలు అందజేస్తుందని, మంచి ప్రాజెక్టులతో ముందుకొస్తే వారిని మరింతగా ప్రోత్సహిస్తామని తెలిపారు. వ్యాపారాలు పెట్టాలనుకుంటున్నారు, తప్పకుండా రండి. ప్రాజెక్ట్ వైబుల్ తోటి వచ్చినట్లయితే బ్యాంకులు మీకు 15 రోజుల్లో రుణాలు ఇస్తాయని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు ఇలా ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి. ఈ 13 జిల్లాల ఆఫీసు కూడా ఇక్కడ ఉన్నాయి. అంచేత 13 జిల్లా నుంచి వచ్చినా కూడా నష్టం లేదు, రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను. అలాగే మరి కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ ద్వారా మరి వేస్ట్ పేపర్ మీద ట్యాక్స్ పెంచారు, అలాగే ఐస్ ఫ్యాక్టరీల మీద కూడా ట్యాక్స్ పెంచారు. అవి తొలగించమని చెప్పి మేము ప్రధానమంత్రి గారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 110వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బ్యాంక్ ఎన్ఏడి బ్రాంచ్ ఆధ్వర్యంలో గోపాలపట్నంలోని ఎంపీపీ స్కూల్లో బకెట్లు, డ్రింకింగ్ వాటర్ క్యాన్స్, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. స్థానిక టీడీపీ నేత, పాఠశాల పూర్వ విద్యార్థులు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బ్యాంకు అధికారులు సమగ్రిని అందజేశారు. సీఎస్ఆర్ నిధుల కింద పలు సేవా కార్యక్రమాలు వెచ్చిస్తున్నామని, పిల్లలు చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాలని బ్యాంకు డీజీఎం ఎంఎస్ రావు అన్నారు. అక్షరాలు దిద్దిన పాఠశాలకు ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టామని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఎం శైలేంద్ర సింగ్, బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు అయిపోయి 110 సంవత్సరాలు అడుగు పెట్టుకుంటే ప్రతి సంవత్సరం బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక నేషనలైజ్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్. ప్రతి సంవత్సరం సొసైటీలో చేయాల్సిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉంటాయో అవి ప్రతి చోట ఎక్కడ ఏ కార్యాలయం ఉన్నా అవి అందులో పాలు పంచుకుంటూ ఉంటాయి. దేశమంతా మా యొక్క 25% ఉన్నాయి. వాటిలో ఈ రోజు ఈ వారం రోజుల నుంచి ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. చెట్లు నాటించడం కానీ, క్యాంటీన్ క్యాంప్ కానీ, హెల్త్ క్యాంప్ ఫర్ పబ్లిక్ కానీ, కస్టమర్స్ కానీ, అలాగే నీడీ చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్ ఇప్పించే ఏర్పాట్లు. ఏ రూపంలో కోసం ఆ రూపంలో మీకు సజెషన్స్ కానీ, ఫండింగ్ కానీ చేయడం జరుగుతుందని చెప్పి ఒక భరోసా ఇచ్చి మేము చేసే చాలా కార్యక్రమాలకి ఆయన లోన్స్ కానీ గవర్నమెంట్ ప్రాసెస్. మెడ్టెక్ భూముల వ్యవహారంలో మాజీ సైనికులకు అన్యాయం జరిగిందని సంఘం సభ్యులు గొందేసి సన్యాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. పెదగంట్యాల సీడబ్ల్యూసీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నడుపూరులో నిర్మించనున్న మెడ్టెక్ పార్కులో 1983లో 22 మందిని మాజీ సైనికులుగా గుర్తించి భూములు కేటాయించారని అన్నారు. అయితే ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించకుండా భూములు లాక్కుందని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అక్కడ ఆక్రమించుకున్న రైతులు అందరూ సమావేశం ఈరోజు పెదగంట్యాల సీడబ్ల్యూసీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన వాళ్ళు, అలాగే అక్కడ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరిపై కూడా ఎందుకంటే ప్రభుత్వం కూడా కొంతమందికి నష్టపరిహారం ఇచ్చింది. ఇంతవరకు కూడా 25 కోట్లు చెల్లించారు. కానీ వీళ్ళందరూ కూడా నిజాయితీగా నెక్కచ్చిగా ఉన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, వీళ్ళెవరికి కూడా పరిహారం అందలేదు. కానీ వీళ్ళందరి పేర్లు అక్కడ ఉన్నాయి. నడుపూరు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూములు వీళ్ళు అందరూ కూడా ఎక్స్ సర్వీస్ వాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ వాళ్ళు అందరూ కూడా చైనా యుద్ధంలో పాల్గొన్నటువంటి వారు, అలాగే పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, వాళ్ళ తాలూకా భార్యలు పెట్టుకున్నారు. ఆ రోజుల్లోనే ఆ యుద్ధాల్లో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 5 ఎకరాలు ఎక్కడైనా చూసుకోండి ఇస్తామన్నటువంటి జీవో ప్రకారం ఆ రోజుల్లో మాకున్న భూములన్నీ స్టీల్ ప్లాంట్లో తీసుకుంటారు. కంచరపాలెం ఊర్వశీ థియేటర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ ను వెంటనే తొలగించాలని కోరుతూ స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రవీంద్రనగర్ కాలనీ వాసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మద్యం దుకాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గుడి బడి సమీపంలో మద్యం షాపులు ఉండకూడదన్న నిబంధనను తొంగలో తొక్కారని విమర్శించారు. మహిళలు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ ను మూసివేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ, ఐద్వా మహిళలు పాల్గొన్నారు.
చేసేస్తున్నారండి. కాబట్టి ఇది మాకు తీసి మాకు న్యాయం కావాలండి. ఈ షాప్ మటుకు ఇక్కడ ఉండకూడదండి. ఇది వరకు అండి అంతవరకే ఉండేదండి. అదంతా గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వలేదని ఇదంతా చేసుకున్నాండి. ఇది ఎందుకు చేశారండి అసలు? ఆ ఇళ్ల పక్కన చేసుకోవచ్చు కదా, ఆ ఇళ్ల పక్కన చేసుకోవచ్చు కదండి. మా ఇంటి పక్కన ఏడేళ్ల ముందు మా ఇళ్ల ముందు పడుకోవడాలు తినడాలు అన్ని అక్కడేనండి. ఎంత ఇబ్బంది పడే పిల్లలు స్కూల్కి వెళ్ళడం భయం. అదంతా మేమే బజార్కి వెళ్ళడం మాకు ఎంతో భయం వేస్తుంది. వీధిలోంచి వెళ్ళాలంటే మేమే తలదించుకొని లేకపోతే కళ్ళు మూసుకొని వెళ్ళట్లే వెళ్ళవలసి వస్తుంది. అంత చండాలంగా బిహేవ్ చేస్తున్నారు రోడ్ల మీద. దానికనేసి మేము ఇంతకు ముందు కూడా 10 సంవత్సరాల క్రితం కూడా ఈ బార్ గురించి మేము కోర్టులో వేసి ఉన్నాము. అందరి దగ్గరికి తిరిగి ఉన్నాం కూడాను. అప్పటికే ముయ్యలేదు. ఈ వెనకాతలేమో క్లోజ్ చేస్తామని చెప్పారు, క్లోజ్ చేశారు. కానీ ఇప్పుడు మరి లైసెన్స్ లేదని వెనకాతలు ఎక్స్చేంజ్ చేసి దాన్ని అంతా మళ్ళీ బార్ అండ్ రెస్టారెంట్స్ పెద్ద చేసి ఇంకా మమ్మల్ని వీధిలో వాళ్ళందరినీ ఇబ్బందులు గురిచేసి బాధ పెట్టాలని అనుకుంటున్నారు. రాష్ట్ర పాలకులు అమరావతి చుట్టూ తిరగడం మాని ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని ఇండియన్స్ పవర్ పార్టీ అధ్యక్షుడు సన్పల మురళీకృష్ణ డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ హాల్లో డెంగీ, మలేరియా వ్యాధులకు ముందస్తుగా హోమియో మందులు పంపిణీ చేశారు. పాలకులు అమరావతి అనే భ్రమను వదిలి వర్షాకాలంలో పట్టి పీడిస్తున్న విష జ్వరాలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి కె జగదీశ్వరరావు, అధ్యక్షుడు బాలకృష్ణ, సత్యారావు పాల్గొన్నారు. లాయర్లు హోమియో మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి కేవలం ఒక కంటి చూపుకి అలాగా చక్కగా హ్యాపీగా కారు మీద వెళ్ళి అక్కడ ఏమీ కూడా ఏ రకమైనటువంటి హామీ లేకుండా చర్యలు తీసుకోకుండా మరి వాళ్ళతో వివాదం పడి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా వెనుజరగడం జరిగింది. ఈ రకమైనటువంటి పోకడ ఏమాత్రం కూడా ప్రజలకి మంచిది కాదు. ముఖ్యంగా అమరావతి చుట్టూరు కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరగకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ఈ హెల్త్ ఇష్యూ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని నేను మీడియా ముఖంగా కోరుతా ఉన్నాను. మా విశాఖపట్నం బార్ అసోసియేషన్ కోఆర్డినేషన్తో ఈరోజు హోమియో మెడిసిన్ అంటే ది ప్రివెన్షన్ ఆఫ్ డెంగ్యూ అండ్ అదర్ వైరల్ ఫీవర్స్కి ప్రివెన్షన్ కోసం ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు డ్రై డేగా పాటించాలని జోన్ 5 ఏఎంహెచ్ఓ డాక్టర్ జయరాం అన్నారు. 50వ వార్డ్ భవానీనగర్లో డెంగ్యూ, మలేరియా వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే దోమలు కుట్టి వ్యాధికి కారణమవుతామని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్యం విభాగం సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఎక్కడైతే ఈ డెంగ్యూ కారకమైనటువంటి వాటర్ సోర్సెస్ ఉన్నాయో ఇప్పటి వరకు ఒక 10 హౌస్ హోల్డ్స్లో 10 ఇళ్ల ప్రాంతాల్లో ఈ యొక్క డెంగ్యూ లార్వా ఉన్నటువంటి ప్రదేశాలని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా తొలగించి ఉంపేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో అంతా కూడా యాంటీ లార్వల్ ఆపరేషన్స్. గాజువాకలో సీజ్ చేసిన యునైటెడ్ బాప్టిస్ట్ చర్చ్ను తిరిగి తెరిపించాలంటూ సంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్ను ఆయన బంగ్లాలో కలిసి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని చర్చి ప్రతినిధి పుచ్చా విజయ్ కుమార్ తెలిపారు. కొన్ని వివాదాల నేపథ్యంలో చర్చిను స్థానిక తహసీల్దార్ సీజ్ చేశారని, దీన్ని తెరిపించాల్సిందిగా తాము చేసిన విజ్ఞప్తి పట్ల కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి గాజువాక ఎంఆర్ఓ గారు వేణుగోపాల్ గారు మరి చర్చిని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చర్చిలు, మసీదులు, గుళ్ళు అనేది దేవాలయాలు. ఆ వెనకాతలు ఉన్నటువంటి కొద్దిగా స్థలం చర్చిలో ఉన్నటువంటిది అది శుభ్రపరిచి మేము నీట్గా చేసి దాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో మేము వెళ్ళాం. కానీ ఎంఆర్ఓ గారు ఏ ఉద్దేశంతోనే మరి ఆయన ఆలోచించారో మాకైతే తెలీదు. ఆయన ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టారు ఎంఆర్ఓ గారు. ఇప్పుడు చర్చిని ఎవరన్నా అమ్మేసుకుంటారండి? అదేమన్నా సొంత స్థలాలండి అయ్యి. మరి ఎంఆర్ఓ గారు ఎందుకు పెట్టారో మరి ఆయన ఆలోచన ఏంటో మాకైతే తెలీదు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు మీదకి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లకు రావాల్సిన డిఏ ఏరియర్స్ ను వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వం పింఛన్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
పౌర గ్రంథాలయంలో జరిగిన పింఛన్దారుల సమావేశంలో అనేక సమస్యలపై చర్చించారు. ఎంతో కాలంగా పింఛన్దారులు ఎదురు చూస్తున్న డిఏను జూలై నెలలోనే విడుదల చేయాలని కోరారు. 70 ఏళ్లు పైబడిన పింఛన్దారులకు అదనపు ఇంక్రిమెంట్ కూడా ఆర్థిక శాఖ ఇవ్వాలని కోరారు. అలాగే హెల్త్ కార్డులను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలు ఫీజులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పారిశ్రామిక వాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు పివి సురేష్ మాట్లాడుతూ పేదరికం కారణంగా చదువుకు దూరమవుతున్న వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం రమణి తదితరులు పాల్గొన్నారు. నాకు 20 సంవత్సరాల నుంచి కూడా నా దగ్గరికి వచ్చిన ఎవరికైనా సరే ఏదైనా ఆపదన్నా ఏదైనా చదువుకోలేము అంటే చదివించాలన్న తాపత్రయం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ బెల్ట్లో చాలా మంది మ్యాక్సిమం కూడా బిలో పవర్టీ లైన్ ఉన్నోళ్ళందరూ అంటే బయట నుంచి వచ్చి వలస ఇక్కడికి వచ్చి చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. ఔషధ రసాయనిక పరిశ్రమలలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ. విశాఖ భూ కబ్జాలపై దర్యాప్తును వేగవంతం చేయనున్న సిట్. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతలే కబ్జాదారులన్న వైకాపా. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారిని అన్ని విధాలా ఆదుకుంటాం. మహిళా కమిషనర్ చైర్పర్సన్ నన్నపునేని రాజకుమారి. ఒడిశాలో తీరం దాటిన వాయుగుండం. రానున్న 24 గంటల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయన్న వాతావరణ శాఖ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.